నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్లో పలు ఉగ్రదాడులకు కారణంగా భావిస్తున్న లష్కరే తోయబా ఉగ్రవాది అబు సైఫుల్లా ఖాలిద్ హతమయ్యాడు. సైఫుల్లాను పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. వినోద్ కుమార్ అలియాస్ మహమ్మద్ సలీం వంటి పేర్లతో సైఫుల్లా భారత్ లక్ష్యంగా అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. నియామకాలు, నిధుల సేకరణ, సరిహద్దు చొరబాట్లు నిర్వహించడంలో ఎల్ఈటి కార్యకలాపాల్లో సైఫుల్లా కీలక వ్యక్తిగా ఉన్నాడు. పాకిస్తాన్ నుండి నేపాల్ కు వెళ్లిన సైఫుల్లా అక్కడ వినోద్ కుమార్ గా పేరు మార్చుకున్నాడు. స్థానికంగా నివాసం ఉండే భాను నగ్మా అనే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. అయితే అక్కడ ఉన్నప్పటికీ నేపాల్ నుండి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఇక సైఫుల్లా భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్రధారిగా ఉన్నాడు. ముఖ్యంగా 2001 ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంప్పై దాడికి ప్రణాళిక వేసింది ఇతనే. 2005 బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో జరిగిన 3 బాంబు పేలుళ్లతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు. ఆ తరువాత 2008లో నాగపూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంపై దాడిలో సైఫుల్లాది కీలక పాత్ర. భారత ఏజెన్సీలు నేపాల్లోని లష్కరే నెట్వర్క్స్ ను ఛేదించడంతో సైఫుల్లా పాకిస్తాన్ కు మకాం మార్చాడు. సింధ్ ప్రావిన్స్ లో తలదాచుకున్నప్పటికీ అక్కడ లష్కరే తోయేబా, జమావుత్ దావా అనే సంస్థల తరపున కార్యకలాపాలను కొనసాగించాడు. ఐక్యరాజ్య సమితి ఈ 2 సంస్థలపై నిషేధం విధించినప్పటికీ సైఫుల్లా కార్యకలాపాలను కొనసాగించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ హత్య వెనుక పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల అంతర్గత కలహాలు లేదా ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.